హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఇప్పుడు మనం ఎండోస్కోపీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటి అన్నది తెలుసుకుందామండి. ప్రెగ్నెన్సీ రాకుండా, పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు మనం సర్జరీ అంటే లాప్రోస్కోపీ కానీ, హిస్ట్రోస్కోపీ కానీ అనే సర్జరీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. లాప్రోస్కోపీ అంటే అబ్డామెన్ లోపల, పొట్ట లోపల కెమెరా పెట్టి ఎలా ఉన్నాయి ఆర్గన్స్, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచి ఎలా ఉన్నది అని చూడడాన్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని అంటామండి. అదే కింద నుంచి గర్భసంచి లోపల నుంచి క్యావిటీని చూసినట్లయితే దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. ఈ రెండు ఏంటంటే బోత్ డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ ప్రొసీజర్స్ అండి. పిల్లలు లేకుండా బాధపడుతున్నారు, బట్ ఎందువలన అని తెలియకపోతే కనుక దాన్ని డయాగ్నోస్టిక్ అంటాం. థెరప్యూటిక్ అంటే ఏంటి అంటే ఇది వరకే స్కాన్ చేసి, స్కాన్లో ఏదైనా సమస్య, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ, లేదంటే ఎడినోమయోమా, గర్భసంచి సైజ్ బాగా పెద్దగా ఉంది, ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉన్నాయి గర్భసంచి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్, లేదంటే ఓవరీస్లో ఏమైనా సిస్ట్ లాంటివి ఉన్నాయి, ఓవరీస్ వేరే ఏ విధమైనటువంటి పెథాలజీ ఉన్నా కానీ, ఇటువంటి అన్ని కండిషన్స్లో కూడాను మనం లాప్రోస్కోపీ మార్గాన్ని, లాప్రోస్కోపీ ద్వారా కెమెరాని పొట్ట లోపలికి పంపించి చూసి కరెక్ట్ చేసుకోవచ్చండి. అలానే గర్భసంచి లోపల కెమెరాని ఇన్సర్ట్ చేసి అసలు ఎందువలన ప్రెగ్నెన్సీ అన్నది రావట్లేదు, ఒకవేళ స్కాన్లోనే మనకి ముందుగానే తెలిసినట్లయితే కనుక కొన్ని పెథాలజీస్ ఉంటాయి. ఏంటేంటి అంటే యూట్రైన్ సెప్టమ్ కానీ, లేదా సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటాం, అంటే గర్భసంచి క్యావిటీ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్. ఎట్ ద సేమ్ టైం ఎడ్హెషన్స్, క్యావిటీ లోపలే అతుకుల్లాగా ఉన్నా కానీ ఇవన్నీను మనం కింద నుంచి కెమెరా పెట్టి చూడొచ్చు. ఇప్పుడు ఎవరిలో అసలు ఇది అందరికీను ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళందరికీ మనం చేయమండి. ఓన్లీ ఫ్యూ పేషెంట్స్ ఎవరిలోనైతే ఇదివరకే 3D అల్ట్రాసోనోగ్రఫీ ఒకసారి స్కాన్ చేసుకుని అందులో పెథాలజీ ఏమైనా లేదు, ఏ పెథాలజీ లేదు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది కలగట్లేదు, లేదంటే ఇది వరకు మల్టిపుల్ టైమ్స్ అబార్షన్స్ అయ్యాయి వారిలో, లేదంటే ఆల్రెడీ స్కాన్లో చూసి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అనేది ప్రొసీజర్ చేసి కరెక్ట్ చేసినట్లయితే కనుక ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అనే వారిలో మాత్రమే మనం ప్రొసీజర్ చేస్తాం. కొంతమందిలో ఏ ప్రాబ్లం లేదు స్కాన్లో, బట్ స్టిల్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది తక్కువ డ్యూరేషన్తో ఉంది, అంటే పెళ్ళయి ఓన్లీ 2 years అవుతుంది, లేదంటే ఓన్లీ 3 years అవుతుంది. వీళ్ళలో మనము ఆప్ట్ చేసుకోము. మనము వాడే మెడిసిన్స్కి ఎగ్ గ్రోత్, ఎగ్ ఇన్ ద సెన్స్ ఫాలికల్ గ్రోత్ బాగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం వాడే మెడిసిన్కి ఎండోమెట్రియల్ లైనింగ్, గర్భసంచి లోపల ఉండే లైనింగ్ అనేది బాగా వస్తుంది అంటే మనము వీళ్ళకి పోస్ట్ చేసుకోము సాధారణంగా. ఇప్పుడు పీసీఓఎస్, నీటి బుడగల ప్రాబ్లం అని అంటూ ఉంటారు కామన్ లాంగ్వేజ్లో. పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరిలోనూ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చెప్తారు. అంటే లాప్రోస్కోపీ మార్గంగా ఏదైతే ఓవరీస్ ఉన్నాయో వాటిని పంక్చర్ చేయడం వలన క్లియర్ అవుతుంది అని చెప్తూ ఉంటారనమాట. బట్ మనకి గైడ్ లైన్స్ ప్రకారం కానీ, ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది కానీ ఆలోచించుకున్నట్లయితే అందరిలోనూ అవసరం లేదండి. పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కూడాను పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్న, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్డ్గా ఉన్న, వీళ్ళ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అంతాను నార్మల్గా ఉన్నా కానీ, ఎట్ ద సేమ్ టైం ఫుడ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్న వాళ్ళల్లో స్కాన్ చేసుకుని టాబ్లెట్స్ యూజ్ చేసి, టాబ్లెట్స్ ఇన్ ద సెన్స్ ఏవైతే మీ డాక్టర్ ఎగ్ ఫాలికల్ గ్రోత్ అనేది అవ్వటానికి టాబ్లెట్ ఇస్తున్నారో ఆ టాబ్లెట్స్కి రెస్పాన్స్ వస్తుంది, ఏఎంహెచ్ లెవెల్స్, ఎల్హెచ్ లెవెల్స్ ఇవి కంట్రోల్డ్గా ఉన్నాయి అంటే వీళ్ళు ఎవరును ప్రొసీజర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓవేరియన్ డ్రిల్లింగ్ అయితే ఇప్పుడు ఫస్ట్ లైన్ రికమెండేషన్ కాదు. ఓవేరియన్ డ్రిల్లింగ్ చాలా లిమిటెడ్ కేసెస్లోనే చేస్తాం. ఎవరైతే టాబ్లెట్స్ వాడుతున్నా, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కానీ రెస్పాన్స్ ఉండట్లేదో, మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి చాలా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నారు, ఏఎంహెచ్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎల్హెచ్ కూడాను చాలా డిఫరెన్స్ ఉంది, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియో, ఇటువంటి వారిలో మాత్రమే మనం ఓవేరియన్ డ్రిల్లింగ్కి వెళ్తాము. ఓవేరియన్ డ్రిల్లింగ్కి వెళ్లే ముందు ఒకటికి 2 సార్లు మీ డాక్టర్తో సంప్రదించి అప్పుడే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇది వరకు ఎండోమెట్రియోసిస్ సమస్యని సస్పెక్ట్ చేసే వాళ్ళలో కూడాను లాప్రోస్కోపీ చేసేవారు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. బట్ ఇప్పుడైతే మనం దాన్ని రికమెండ్ చేయమండి. ఎండోమెట్రియోసిస్ కూడాను మనకి అల్ట్రాసౌండ్ ద్వారానే నిర్ధారణ చేయొచ్చు మ్యాక్సిమం. ఓన్లీ డయాగ్నోస్ చేయడం కోసం అని చెప్పి
మనం లాప్రోస్కోపీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎండోమెట్రియోసిస్లో కూడాను కొన్ని కేసెస్లో మాత్రమే మనం లాప్రోస్కోపిక్ సర్జరీకి వెళ్తాం. దానికి మళ్ళీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఒకవేళ ఎండోమెట్రియోమా అంటే ఓవేరియన్ సిస్ట్, ఓవరీలో ఎండోమెట్రియోమా ఉన్నట్లయితే దాని సైజ్ బట్టి, దాని లొకేషన్ బట్టి, దాంతోపాటు గర్భసంచి పక్కన అతుకులు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి, పేషెంట్కి దాని సిమ్టమ్స్ అంటే సివియర్ పెయిన్ సిమ్టమ్స్ ఉన్నాయి, లేదంటే ఏఎంహెచ్ ఎలాగా ఉంది, ఏఎంహెచ్ నార్మల్గానే ఉంది బట్ స్టిల్ ఒక లార్జ్ సిస్ట్ ఉంది, అన్నీను డిఫరెంట్గా మనం క్రైటీరియా డివైడ్ చేసుకుని దేనికి ఏది చేయాలి అంటే అలానే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వటం జరుగుతుందండి. సో అందరు ఎండోమెట్రియోసిస్ అట్ ద సేమ్ టైం పీసీఓఎస్ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్తే క్లియర్ అయిపోతుంది అని మాత్రం అపోహ పడవద్దు. వీళ్ళలో సర్జరీ అనేది ఫస్ట్ లైన్ కాదు. ఎవరికైతే రెస్పాన్స్ రావట్లేదో లేదంటే ఎవరికైతే అవసరం ఉందో మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ స్కాన్ చేసి నెక్స్ట్ మీకు చెప్తారు. ఎవరికి ప్రొసీజర్కి వెళ్ళాల్సి ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్తే సరిపోతుంది.